మ్యూచువల్ ఫండ్ ఘరానా మోసం. అవును, ఒకే రోజు 2 భారీ మోసాలు మ్యూచువల్ ఫండ్లో బయటపడ్డాయి. మనం టీవీలో కానీ యూట్యూబ్లో కానీ పెద్ద సెలబ్రిటీస్ మ్యూచువల్ ఫండ్ని ప్రమోట్ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్ సహీ హై అని. కానీ ఇక్కడ ఇంత భయంకరమైన, ఎవరు ఊహకి అందని మోసం అయితే బయటపడింది. వివరాల్లోకి వెళ్తే, ముందుగా గ్రో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అని అందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఆఫర్ చేసే కంపెనీ అది. ఒక కస్టమర్ హర్నిత్ గ్రోలో మ్యూచువల్ ఫండ్స్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. 4 ఇయర్స్ అయింది కదా అని చెప్పేసి మనీ కాస్త అవసరమైతే మ్యూచువల్ ఫండ్ మనీ విత్డ్రా రిక్వెస్ట్ గ్రోలో పెడితే అతనికి గుండె జారిపోయే షాక్ అయితే తగిలింది. అతను మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో అమౌంటే లేదని, ఎటువంటి మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్ జరగలేదని బయటపడింది. అయితే ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్ పరాగ్ పరికర్ కనుక్కున్నా కూడా మీ ట్రాన్సాక్షన్స్ ఏ విధముగా కూడా జరగలేదని వాళ్ళు కూడా బదులిచ్చారు. దీంతో అతను ఈ పోస్ట్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది చాలా వైరల్గా మారింది. అందుకు గ్రో రెస్పాండ్ అవుతూ ఇష్యూ సాల్వ్ చేసే పనిలో అయితే పడింది. గ్లిచ్చా లేకుంటే గ్రో ఒక ఇంటెన్షనల్ తప్పిదమా అనేది తెలియాల్సింది. ఇంకా ఏదైతే ఏమి, ఆ ఇన్వెస్టర్కి మంచి జరగాలనే కోరుకుందాం. గ్రో ఆ ఇష్యూని తొందరగా రిజాల్వ్ చేసి ఆ ఇన్వెస్టర్కి రావాల్సిన మనీ అయితే తనకి ఇచ్చేవలసిందిగా కోరుకుందాం. అలాగే ఇంకో మోసం, మనకి తెలిసిన క్వాంట్ ఫండ్ హౌస్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ హౌస్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో. చాలా మంచి అర్నింగ్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇస్తుంది. కానీ సెబీ ఈ ఫండ్ హౌస్ మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి ఈ ఫండ్ హౌస్ మీద. ఫ్రంట్ రన్నింగ్ బేస్ చేసుకొని వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనే ఆరోపణలు ఈ ఫండ్ హౌస్ మీద వచ్చాయి. సో సెబీ ఇన్వెస్టర్స్ ఒక కోరిక మేరకు ఈ ఫండ్ హౌస్ మీద ఒక కమిటీ అయితే వేసింది, విచారణ అయితే జరుపుతోంది. అందుకే ఫండ్ హౌస్ కూడా రెస్పాండ్ అవుతూ వాళ్ళు సెబీకి చాలా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అని చెప్తూ, అలానే ఇన్వెస్టర్స్కు భరోసా కూడా ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి తప్పిదం కూడా చేయలేదు అని చెప్పేసి ఒక మెయిల్ని కూడా ఇన్వెస్టర్స్కి ఈరోజు మార్నింగ్ అయితే పంపడం జరిగింది. అలానే మీరు కూడా ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఒక బ్రోకర్ని కన్సల్ట్ అవ్వకుండా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ టర్మ్స్ని, మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్న టర్మ్స్ని కూడా మీరు కూడా స్టడీ చేసి మీ సైడ్ ఒక రీసెర్చ్ చేసి దాని రేటింగ్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించి దాని హిస్టరీ కూడా చెక్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలానే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయితే ఎంచుకోండి. లైక్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి పెద్ద బ్యాంక్స్కి. అలా అయితే మీ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఒక బ్యాంకింగ్ స్టేట్మెంట్ కూడా మీ దగ్గర అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా మంచిదే, మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటే. అలాగే మీరు మంచి రిటర్న్స్ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు లాంగ్ టర్మ్లో. సో బీ కేర్ఫుల్ అండి.